హాయ్ గాయ్స్, ఆర్యన్ తమిళ్ డబ్బింగ్ మూవీ. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. మర్డరాన్ని పట్టుకోవడానికి పోలీసులు ఎంత కష్టపడతారు, అసలు ఆ మర్డరర్ ఎవరు, చనిపోయిన తర్వాత కూడా మర్డర్స్ ఎలా చేయగలుగుతున్నాడు, ఆ ప్లానింగ్ ఏంటి, ఆ రీసెర్చ్ ఏంటి, ఇట్లా ఎట్లా ప్లాన్ చేశాడు అనేది ఈ మూవీ అనమాట. దీన్ని తప్పకుండా చూడాల్సిందే అందరూ. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఒక టీవీ షో అయితే జరుగుతూ ఉంటుంది. ఆ టీవీ షోలో ఒక యాంకర్ అయితే ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయాల్సి ఉంటుంది, కానీ కొన్ని కారణాల వల్ల తను రాడనమాట. అండ్ అప్పుడు అర్జెంట్గా ఒక ఫిల్మ్ స్టార్ని అయితే తీసుకొచ్చి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు. కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది. అదే టైంలో ఆడియన్స్లోంచి ఒక పర్సన్ వచ్చి పైకి లేచి అసలు నువ్వు హీరోనే కాదని చెప్పి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి కొన్ని పాయింట్లు అయితే రేజ్ చేస్తాడు. రేజ్ చేసిన తర్వాత అతన్ని సడన్గా షూట్ చేస్తాడు ఆ హీరోని. అసలు ఎందుకు షూట్ చేసి అక్కడ మొత్తం అందరు ప్యానిక్ అయిపోయి, డైరెక్టర్లు, కెమెరా డిపార్ట్మెంట్, యాంకర్ మొత్తం ప్యానిక్ అయిపోతారనమాట. అందరినీ అక్కడే కూర్చోమని చెప్తాడు. కూర్చోమని చెప్పి అతను ఒక స్టోరీ స్టార్ట్ చేస్తాడు. నేను ఒక రైటర్ని, 10 years స్పెండ్ చేసి కొన్ని బుక్స్ అయితే నేను రాశాను, కానీ దాన్ని ఎవరు అంతగా గుర్తించలేదు. సో అప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను 5గురిని చంపబోతున్నానని చెప్తాడు అనమాట. ఆ 5గురు ఎవరు, అసలు ఎందుకు చంపబోతున్నాను, ఎటువంటి క్లూస్ కూడా ఉన్నాను అనమాట. అండ్ ఆ 5గురితో పాటు అతను కూడా చనిపోతాడు. ఫస్ట్ చనిపోయేది అతను అనమాట. ఈ క్యారెక్టర్ని అయితే సెల్వరాఘవన్ అయితే వేశారనమాట, ధనుష్ వాళ్ళ బ్రదర్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. మూవీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు సీటెడ్జ్లో కూర్చోబెడుతుంది. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అతను ఒక్కొక్కరిని చంపే ముందు వాళ్ళ పేరు అయితే రివీల్ చేస్తాడు, ఎప్పుడు చంపబోతున్నాడు కూడా చెప్తాడు అనమాట. బట్ అందరికీ అర్థం కానిది ఏంటంటే అసలు ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి ఎలా చంపబోతాడు, ఎలా, అతను ప్లానింగ్ ఏం చేశాడు కనుక్కోవడానికి పోలీసులు తెగ ఇబ్బంది పడతారు, తెగ ట్రై చేశారు. 5th పర్సన్ని చంపడానికి ముందైతే పోలీసులు ఆపగలుగుతారనమాట. అండ్ ఆ పర్సన్ని చంపగలిగే ముందు ఎవరైతే కాపాడాలనుకుంటారో అసలు ఎవరు ఆ పర్సన్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టెక్నిక్స్ యూజ్ చేస్తారు. అండ్ ఫైనల్గా అయితే కనుక్కుంటారు. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరందరూ చూసేయండి. ఈ మధ్య కాలంలో వచ్చిన మిస్టరీస్ అండ్ మర్డర్స్ మూవీస్లో ఇది ఒక మంచి మూవీ అనమాట. వన్ ద టాప్ మూవీ అని చెప్పొచ్చు. వేరైతే చూసేసి మీకు ఎలా నుంచి కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.